నమస్కారం. ఒక చిన్న విత్తనం, కేవలం ఒకే ఒక్క విత్తనం మన పంట భవిష్యత్తును, మన ఆదాయాన్ని ఎలా మార్చేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం భారత ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇది చిన్న, సన్నకారు రైతులకు ఒక వరం లాంటిది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబరు చూడండి, 20 నుండి 30%. అక్షరాల అంటే మనం కేవలం సరైన, నాణ్యమైన, ధృవీకరించబడిన విత్తనాల్ని వాడితే చాలు మన పంట దిగుబడి దాదాపు పావు వంతుకు పైగా పెరిగిపోతోందన్నమాట. ఇది చిన్న విషయం కాదు, మన వ్యవసాయంలో ఒక పెద్ద మార్పుకు నాంది ఇది. అవును కదా, అసలు ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మార్పును ఎలా తీసుకురాగలదు అని మనకనిపించొచ్చు. ఎందుకంటే ఆ శక్తి అంతా విత్తనంలోనే దాగి ఉంది. ఎక్కువ దిగుబడినిచ్చే జన్యువులు, రోగాలను తట్టుకునే సత్తా, మంచి పోషకాలు ఇవన్నీ ఒక నాణ్యమైన విత్తనంలో ఉంటాయి. మరి ఈ శక్తిని ప్రతి రైతు చేతికి అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చిందే ఈ ఎస్ఎంఎస్పి పథకం. సరే, మరి ఆ గొప్ప సంకల్పం ఏంటో చూద్దాం. అదే ఎస్ఎంఎస్పి లక్ష్యం: మెరుగైన విత్తనాలు, మెరుగైన దిగుబడులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన రైతులందరికీ ఎలా అండగా నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం. అధికారికంగా చెప్పాలంటే విత్తనం మరియు నాటడం సామగ్రిపై సబ్మిషన్ అంటే ఎస్ఎంఎస్పి. ఇది కృషోన్నతి యోజన అనే ఒక పెద్ద కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. దీని ఏకైక లక్ష్యం భారతదేశంలోని ప్రతి రైతుకు మంచి విత్తనం అందాలి, దాని నాణ్యత పెరగాలి, లభ్యత సులభం కావాలి. ఓకే, మరి ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యాలు ఏంటంటే: 1. సర్టిఫైడ్ అంటే ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచడం. 2. విత్తన మార్పిడి రేటు అంటే ఎస్ఆర్ఆర్ను మెరుగుపరచడం. 3. రైతులు పొలంలో దాచుకునే విత్తనాల నాణ్యతను కూడా పెంచడం. అలాగే విత్తన గుణకార గొలుసును బలోపేతం చేయడం, విత్తన మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం. ఇక్కడ విత్తన మార్పిడి రేటు అంటే ఏంటో చాలామందికి సందేహం రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే, రైతులు తమ పాత విత్తనాల స్థానంలో కొత్తగా సర్టిఫై చేసిన విత్తనాల్ని ఎంత వేగంగా వాడుతున్నారనేదే ఈ రేటు. ఇది ఎంత పెరిగితే మన దిగుబడి అంత పెరుగుతుందన్నమాట. చూసారా, లాజిక్ చాలా సింపుల్. మంచి విత్తనం వాడితే మంచి పంటలు పండుతాయి, మంచి పంటలు పండితే మంచి ఆదాయం వస్తుంది. ఇంతకంటే రైతుకు ఇంకేం కావాలి? ఇదే ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం. సరే, ఇదంతా బావుంది. కాని ఈ పథకం వల్ల నేరుగా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాళ్లకు ఏ రూపంలో సహాయం అందుతుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ పథకంలో ఇదొక అద్భుతమైన భాగం: విత్తన గ్రామ కార్యక్రమం. అంటే రైతులను కేవలం విత్తనాలు కొనేవాళ్లుగా కాకుండా స్వయంగా నాణ్యమైన విత్తనాలను తయారుచేసే ఉత్పత్తిదారులుగా మార్చడం. ఇది కదా అసలైన సాధికారత అంటే. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చూడండి. ఫౌండేషన్ విత్తనాలు కొనడానికి, అంటే విత్తనోత్పత్తికి మూలమైన విత్తనాలు కొనడానికి, ధాన్య పంటలకైతే ఏకంగా 50% సబ్సిడీ. అదే పప్పుధాన్యాలు, నూనె గింజలు, పశుగ్రాసం లాంటి వాటికైతే ఇంకో 10% ఎక్కువ, అంటే 60% సబ్సిడీస్తుంది ప్రభుత్వం. డబ్బులే కాదు, జ్ఞానం కూడా అందిస్తోంది. విత్తన ఉత్పత్తిలో శాస్త్రీయ పద్ధతులు నేర్చుకోవటానికి ప్రతి రైతు బృందానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు. ఇది ట్రైనింగ్ కోసం అన్నమాట. ఇక విత్తన శుద్ధి, ఇది పంటకు ఒక రక్షణ కవచం లాంటిది. మొలక శాతం పెరగాలన్నా, తెగుళ్ల బారినుంచి కాపాడాలన్నా ఇది చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వం దీనికి ఏకంగా 75% సబ్సిడీ ఇస్తోంది. ఇది కేవలం రైతులకు ఇచ్చే సబ్సిడీలతో ఆగిపోలేదు, మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంటే విత్తనాలను శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్లకు, వాటిని నిల్వచేసే గోడౌన్లకు మద్దతిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల రైతులకు విత్తనాలు చేర్చడానికి 100% రవాణా సబ్సిడీ ఇస్తుంది. అంతేకాదు, వరదలు, కరువు లాంటి అత్యవసర పరిస్థితుల కోసం ఒక జాతీయ విత్తన నిధిని కూడా ఏర్పాటు చేశారు. విత్తనాల స్వచ్ఛతను పరీక్షించడానికి ల్యాబ్లకు కూడా సహాయం చేస్తారు. సరే, ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా, మరి వీటిని పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అసలు ఎవరు అర్హులు? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పథకంలో రాష్ట్ర ఏజెన్సీలు, విత్తన కార్పొరేషన్లు, పరిశోధనా సంస్థలు ఇలా చాలామంది భాగస్వాములుగా ఉంటారు. కానీ ప్రత్యక్ష ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రధాన అర్హులు మాత్రం మన చిన్న, సన్నకారు రైతులే. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సులభం. ఆన్లైన్ గందరగోళం ఏమీ లేదు. ముందుగా కావలసిన పత్రాలన్నీ సిద్ధం చేసుకోండి. తర్వాత మీ జిల్లా వ్యవసాయ అధికారి ఆఫీస్కు కానీ,
లేదా మీ దగ్గర్లోని వ్యవసాయ సర్కిల్ ఆఫీస్కు కానీ వెళ్ళండి. అక్కడ ఫామ్ నింపి దరఖాస్తును సమర్పించండి. అంతే. ఆ తర్వాత అధికారులు మీ అప్లికేషన్ను పరిశీలించి ఎంపిక చేస్తారు. చాలా సింపుల్. మరి ఏమేం పత్రాలు కావాలో కూడా చూద్దాం. మీ B1 ఖస్రా లేదా రుణ పుస్తకం కాపీ, మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఇవి ముఖ్యమైనవి. వీటితో పాటు మీరు ఏ కాంపోనెంట్ కోసం అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి మరికొన్ని పత్రాలు అడగొచ్చు. సో ముగింపుగా చెప్పాలంటే ఈ పథకం కేవలం డబ్బులివ్వడం కాదు, ఇది మన దేశ వ్యవసాయానికి ఒక మంచి భవిష్యత్తును విత్తడం లాంటిది. ఆ పెద్ద చిత్రాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ ఒక్క మాటలో మొత్తం పథకం సారాంశముంది. విత్తన నాణ్యత మెరుగుపడితే అన్నీ మెరుగుపడతాయి. దిగుబడి, ఆదాయం మరియు సుస్థిరత. విత్తనం బాగుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇదే ఈ పథకం వెనుకున్న అసలైన ఫిలాసఫీ. ఈ విలువైన సమాచారం మీతోనే ఆగిపోకూడదు. మీకు తెలిసిన తోటి రైతు సోదరులందరితో దీన్ని పంచుకోండి. మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే మన వ్యవసాయ రంగం బలోపేతమవుతుంది. ఈ వివరణ మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ప్రభుత్వ పథకాల వివరాలకు